నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు వచ్చాను సీఎం హోదాలో ఇప్పుడు వచ్చాను మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపు ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని పనులు ప్రభుత్వాలే చేయలేవు సాటి మనుషులుగా మనం కొంత సేవ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి జీవితంలో లక్ష్య సాధనలో విజయం ఎలా సాధించాలి విద్యార్థులకు కథలు చెప్తూ ఉత్సాహం నింపిన మంత్రి పొన్నం ప్రభాకర్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన సినీ ప్రముఖులు 2 కోట్ల భారీ పరిహారం చెల్లించిన నిర్మాత అల్లు అరవింద్ ఇక డీటెయిల్స్కి వెళ్తే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని, సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ స్తోత్రాలు. ఆనాడు గొల్లల మధ్యకు దేవదూతలను ఎలా పంపి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైక దేవుని సకల ఆశీర్వాదాలు నేను కరుణించుగాక యెహోవా నీ పాస్టర్ దొర గారి చిల్డ్రన్ సార్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి రాష్ట్రము డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు దయచేసి ముందుకు రండి ప్లీజ్. కలిగి ఆయురారోగ్యం సుఖశాంతులుండి మీ ప్రభుత్వాన్ని, మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా
100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల నవమాసాలు మోసి ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుందని, ఆ బిడ్డకు ఏం జరిగినా ఆ తల్లి తల్లడిల్లిపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య పరికరాల కొరత ఉందని జిల్లా కలెక్టర్ నా దృష్టికి తీసుకురాగానే డిఎంఎన్హెచ్ఓను పిలిపించి 30 లక్షల రూపాయలతో 24 గంటల్లోనే అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఏ అవసరం ఉన్నా తనకు తెలియజేస్తే 24 గంటల్లో ఏర్పాటు చేస్తానన్నారు. అన్ని పనులు ప్రభుత్వాలే చేయవని, సాటి మనుషులుగా మనం కొంత సేవ చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థులను అందరినీ ఒక్క దగ్గరకు చేర్చి వారిలో ప్రేరణ కల్పించేలా జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని వారికి కథలు చెప్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం స్వయంగా విద్యార్థులతో కలిసి క్యూ లైన్లో నిల్చొని ఆహారం తీసుకొని వారితో కలిసి భోజనం చేశారు. ఓనరు దగ్గర ఒక్కొక్కటి ఎలా ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైంది బికాస్ టెక్నాలజీ. సో ఇప్పుడు కూడా అట్లనే మీరు సంధ్య థియేటర్తో కీసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పుష్ప 2 టీం భారీ పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ను ఆయన తండ్రిని పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరఫున 1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని, ఆయనకు వెంటిలేటర్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him
with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by my 3 movie makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఆరోపించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ మూడోసారి అధికారం అప్పగిస్తే రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తిగా కొనసాగే ఎన్నికల కమిషన్ కూడా ప్రధాని చేతిలో కీలు బొమ్మలా మారిందన్నారు విహెచ్. ఆయన ఉద్దేశం ఏంటంటే, రైతు ఉద్దేశం మేము పండించిన పంటకు సరైన ధర వస్తలేదు, మేము పండించిన పంటకు సరైన లాభం లేదు, రైతులకు సరైన సాయం దొరకలేదు కాబట్టి నేను ఉల్లిగడ్డల హారం వేశాను. దానికి తోడు ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు సరఫరా చేస్తే దాని మీద 20% ఏవి కూడా వేయడం జరిగింది. అంటే దాని మీద పనిష్మెంట్ లాగా ఆ విధంగా రైతుల నోట్లే మట్టు కొడుతున్నారు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కొత్త ఆలోచన వచ్చిందండి. ఇంతకుముందు సీసీ ఫుటేజ్, దీని ద్వారా ఏది ఈవీఎంలు చెక్ చేయడానికి, అదే విధంగా సీసీ ఫుటేజ్ కూడా మేము తీసేస్తున్నాం. దానికి కారణం ఏం చెప్తున్నారు తెలుసా? ఇది సీక్రెట్, ఓటర్లకు ఓటు వేసిందనేది తెలుస్తుంది, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి పరపతి తగ్గిస్తున్నాం కాబట్టి తీసేస్తామంటున్నారు. వా, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాయి బాబు. మరి ఎవరైతే ఒక ఎన్నికల్లో ఒక పార్టీ మీద గెలిచి, ఒక సింబల్ మీద గెలిచి, ఆ తర్వాత వేరే పార్టీలకు పోతే ఆ ఓటర్లకు అవమానం చేస్తున్నా లేదా? దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆలోచన చేస్తలేదో నేను అడుగుతున్నాను. దాని గురించే ఏఐసిసి ఇవాళ కోర్టులో దీని మీద ఛాలెంజ్ చేయడానికి ఏది ఏఐసిసి ఆలోచన చేస్తుంది. దాని మీద తప్పనిసరిగా న్యాయం జరగాలి. ఎలక్షన్ కమిషన్ అంటే ఇండిపెండెంట్ అథారిటీ. అలాంటి అథారిటీని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తన చేతిలో పెట్టుకోవాలని ఆలోచన. అంటే ఇంతకుముందు సీసీ ఫుటేజ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, దాని కాపీ వస్తుంటే అదంతేం లేదట. ఓటరుకు ఓట్లు ఎవరికి వేసిందని తెలుస్తుందట. అబ్బా, ఏం ఆలోచనరా బాబు మీది. మరి వేసినటువంటి ఓటర్లు ఒక పార్టీకి వేసి ఒక సింబల్ కేస్తే వారు రాత్రి వేరే పార్టీలో పోతే మరి వారి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే మీకు డిఫెక్షన్ ఎవరైతే చేస్తున్నారో పార్టీలో దాని మీద ఆలోచన లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే నరేంద్ర మోడీకి మూడోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి అటు రైతుల నోట్లే మట్టి కొడుతున్నారు, ఇటు ఓటర్లకు కూడా ఏది అవమానం చేస్తున్నారు. ఓటర్లకు కూడా వారి హక్కును అంటే మేము తెలుసుకోవద్దా? సీసీ కెమెరాలు ఉండేయట, దాన్ని ఎవరు చూసే అధికారం లేదట. వాళ్ళ వేసిన ఓటర్లను అవమానం చేసినట్లయితే వాళ్ళ సీక్రెసీ బయటికి రావద్దట. మరి ఇది ఎట్లా వస్తుందండి? నేను తప్పనిసరిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు కనిపిస్తుంది. ఇండిపెండెంట్ బాడీ కాదు. దీని మీద వాళ్ళ కూడా పెత్తనం ఉన్నదనేది నా ఉద్దేశం. వినియోగదారులు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టంపై అవగాహన లేకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారని వాళ్ళు తెలిపారు.
సో మీకు ప్రతి రకరకాలుగా క్లియర్ కట్గా చట్టం ప్రకారం రూల్స్ ఉన్నాయి. రెస్టారెంట్ కాబట్టి వేరే ప్రైస్ ఎందుకు ఇస్తున్నారు, అది క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మీకు కూడా తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. డొమినోస్ వాళ్ళకి 600 ml పెప్సీ ప్రైస్కి 60 రూపీస్, బయట మార్కెట్లో అది సేమ్ ప్రైస్ 40 రూపీస్కి తెలుసు. ఎందుకు? ఇది రూల్ చట్టం ప్రకారం. ఎన్ని ఎయిర్ కండిషనర్లో వాడే సింపుల్ మీరు బాటిల్లో ప్రతి బాటిల్లో రాస్తున్నారా, ఇట్ ఈస్ నాట్ ఫర్ అవుట్ సైడ్ సేల్. అవుట్ సైడ్ సేల్ కాబట్టి అది వాళ్ళకి ప్రైస్ వేరే ఉంది. ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్. బట్ మీరు బయట కూడా చాలా మంది సేమ్ 60 రూపీస్ అడుగుతున్నారు, తర్వాత అది తప్పు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ రకంగా ప్రజలని మోసం చేస్తున్నాయనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. దానిని ఎవరు పట్టించుకుంటారు? వినియోగదారుల ఫెడరేషన్కి వస్తే వాళ్ళపైకి చాలా మంది ప్రజలకు తెలియదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు ఈ రాష్ట్రంలో 5,600 మంది కంపెనీ వాడు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసండి? లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు లేరా? లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టులో కేసు వేశారండి. ఎక్కడ వేయాలండి కేసు? ఎక్కడ వేయాలండి? ఎక్కడ వేయాలి? కన్జ్యూమర్ ఫోరంలో వేయాలి. అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను హిందూ సంఘాల నాయకులు అడ్డగించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ కమతంపల్లి రోడ్డు సమీపంలో చిత్తూరు వైపు వెళ్తున్న లారీలో గోవులను గుర్తించారు. దైవంగా భావించే గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రివర్స్ పెట్టేపడతా చెప్తా, మళ్ళీ రివర్స్ పెట్టేసి మళ్ళా పోలు టైంలో పెడితే మళ్ళీ ఎత్తుకోపోతారు ఆవుల్ని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు వచ్చాను, సీఎం హోదాలో ఇప్పుడు వచ్చాను. మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపు ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పనులు ప్రభుత్వాలే చేయలేవు, సాటి మనుషులుగా మనం కొంత సేవ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. జీవితంలో లక్ష్య సాధనలో విజయం ఎలా సాధించాలి, విద్యార్థులకు కథలు చెప్తూ ఉత్సాహం నింపిన మంత్రి పొన్నం ప్రభాకర్. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన సినీ ప్రముఖులు, 2 కోట్ల భారీ పరిహారం చెల్లించిన నిర్మాత అల్లు అరవింద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.